ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్. ఈరోజు వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నబీ అయూబ్ టోంబ్, యోబు గారు నివసించినటువంటి ప్రదేశం. ఇది ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ నేను ఆల్రెడీ సలాలా వెళ్ళినప్పుడు పోస్ట్ చేశాను. సో మరలా ఈ క్లైమేట్ ఆసమ్గా ఉంటే కనుక నేను తప్పకుండా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో అదే ఈ వీడియో అండి. వెళ్తున్న దారిలో చూసారండి, అసలు కంప్లీట్లీ స్నోయింగ్ మాట. ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది. సో తప్పకుండా ఎవరైతే మస్కట్లో ఉన్న తెలుగువారు కానీ ఎవరైనా సరే ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే సలాలాలోని ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. మంచిగా అసలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సినటువంటి స్పాట్ ఏదైనా ఉందంటే అది సలాలా. ఇది నబీ అయూబ్ టోంబ్కి వెళ్ళేటువంటి మార్గంలో కనిపించేటువంటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మేమైతే మరి సలాలా నుండి అయూబ్ టోంబ్కి రీచ్ అవడానికి ఆల్మోస్ట్ మాకు చాలా టైం పట్టిందండి. ఇట్స్ లైక్ నియర్లీ 1.5 hour పట్టిందన్నమాట. కొండపైకి హిల్స్ ఏరియా కాబట్టి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది మనకి కనిపిస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఒక క్రొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేస్తారు. సో ఇల్లులు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అన్నమాట. ఆ కొండపైకి వెళ్ళినప్పుడు మీరు ఇంకా అసలు అక్కడి నుంచి ఇంకా కిందకి దిగాలి అనిపించదు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి కళ్ళకి ఆ పిక్చర్స్కి అంతా కూడా. ఇది నబీ అయూబ్ టోంబ్కి వెళ్ళేటువంటి మార్గం అండి. ఇదంతా కూడా కొండపైకి వెళ్ళాలన్నమాట. సో వెళ్తున్న దారిలోని మనకి ఒంటెలు కనిపిస్తాయి, క్యామెల్స్. చెప్పాను కదా ముందు వీడియోలో నేను చెప్పినట్లుగా వీళ్ళకి ఇక్కడ మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చేసి ఈ పశు సంపద అండ్ అలాగే క్రూడ్ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఇవి మాట మెయిన్ వీళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఒమాన్కి. సో చూస్తున్నారు అసలు అవసరం, అసలు క్లైమేట్ అసలు కొండకి అలా వెళ్తూ ఉంటే ఇంకా అలా భలే ఉంది అసలు క్లైమేట్. ఒక మనిషికి ఇంకో మనిషి కనిపించరు. చెట్టు మీద కూడా మొత్తం మంచుతో కప్పబడి ఉందన్నమాట. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలాంటి వెదర్లో చూడాలి, మనం కూడా వెళ్ళాలి అని చెప్పి. సో అందుకనే మీకు నా వీడియోస్లో షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే మస్కట్ అయినా అవుట్ ఆఫ్ మస్కట్ అయినా సో ఎక్కడ ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నా సరే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Like I woke up in a ditch, like I was run over by a train. I've been looking for ways to get on, but I've been hungry for days. Thinking, is this what I deserve? God, I really don't know, but I keep looking for ways to get on. Look what my struggles pay. Praying for the rain to stop, praying for a fairy, you know. I've been looking for ways to get on, but my hunger won't leave. But then, when it couldn't get any worse, the tables turned, and now I'm staring down my way to get on. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ జోబ్స్ టోంబ్ దగ్గర మనకి కొన్ని బిబ్లికల్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది జోబ్స్ టోంబ్ అనేది మనకి ఎన్ని మీటర్స్ లాంగ్ ఉంటుంది అండ్ అలాగే దాని డిస్టెన్స్ ఇవన్నీ కూడా అక్కడ మెషర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో బిబ్లికల్గా చూసుకున్నట్లయితే ఇది ఈ ప్లేస్ అంతా కూడా జోబ్ వాళ్ళ పిల్లలందరూ కూడా భోంచేసి ఇక్కడ మరి సాటర్న్ కొన్ని అటాక్స్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలందరినీ కూడా చంపేసినటువంటి ఏరియా ఇది మాట. అదే అని చెప్పి ఇక్కడ ఇస్లామిక్ పీపుల్ బిలీవ్ చేస్తారన్నమాట. అది ఈ ప్లేస్ మాట. చూస్తున్నారు కదండి వీడియోలో క్లియర్గా. ఇంకా పైకి వెళ్తే కనుక అగోండి మీరు చూస్తున్నది అదే నబీ అయూబ్ టోంబ్ మాట, జోబ్స్ టోంబ్, యోబు గారి సమాధి. అయితే ఈ పక్కన యోబు గారు బిబ్లికల్గా మనం చూసుకున్నట్లయితే ఇలా వెళ్తున్నటువంటి దారిలోనే ఇంకో నేను ఇక్కడ నిల్చున్నాను కదండి. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నిల్చొని మీకు చెప్తున్నాను అనమాట. సో ఒకసారి నేను అలా వెళ్తున్నప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరు చూడొచ్చు. అలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక గేట్ కనిపిస్తుందండి. సో ఆ గేట్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి యోబు ప్రేయర్ చేసుకునేటువంటి స్థలం అన్నమాట ఇది. యోబు గారు ప్రార్థన చేసుకునేటువంటి స్థలం ఇదంతా కూడా చూడొచ్చు మీరు క్లియర్గా ఈ వీడియోలోని. సో ఇక్కడ వారు అనుదినము కూడా ప్రార్థన చేసుకునేవారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ జోబ్ ఫుట్ ప్రింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇంకో చూసారా ఫుట్ ప్రింట్ ఆఫ్ జోబ్ ఇక్కడ ఉంది చూడండి.
మీకు ఇక్కడ ఫ్లవర్స్ వేసేస్తారు కదా, క్లియర్గా చూడొచ్చు ఫుట్ ప్రింట్. సో అంత మనిషి యోబు ఉన్నారు అనేసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం అయితే నేను ఎప్పుడు చూసానైతే అప్పటి నుంచి కూడా. ఇది నాకు 4th టైం అనుకుంటా ఈ జోబ్ స్టోమ్ చూసే ఎక్స్పీరియన్స్ దేవుడు కలిగించాడు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, దానికి తోడు వెదర్ కూడా. ఈ లోపలికి చెప్పులు తీసేసి వెళ్ళాలన్నమాట. చూసారా ఆసమ్ క్లైమేట్ పైన అసలు ఆల్మోస్ట్ పైకి మాట. సో చాలా టాప్ మోస్ట్ పాయింట్లో ఉన్నాము. ఇగోండి ఇదే యోబు గారి సమాధి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నామట. సో అంతకన్నా ముందు జీనియాలజీ ఆఫ్ ఈ యోబు యొక్క ప్రవక్త, మరి వారి యొక్క జీనియాలజీ అంతా కూడా మీరు ఇందులో ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. చూస్తున్నారా అండి? అసలు జీనియాలజీ చూస్తే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. సో అంత క్లియర్గా ఇక్కడ ప్రతిదీ కూడా మెన్షన్ చేశారన్నమాట. సో టైం ఉన్నవారు తప్పకుండా ఈ జోబ్ స్టోమ్ని విజిట్ చేసిన వారు ఈ జీనియాలజీ ఆఫ్ జోబ్ స్టోమ్ని మీరు చూడొచ్చు, క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. చుట్టూ కూడా చూసారా అరబిక్లో రాసింది, మనకైతే అరబిక్ రాదు లాంగ్వేజ్. సో మా వారు ఇక్కడ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. చూసారా అసలు భలే ఉంది. ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను కూడా కాసేపు మనసు ప్రశాంతంగా ఉంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. కాసేపు అలా కూర్చొని ప్రేయర్ అయితే చేసుకుని వీడియోస్ తీసుకుంటాం స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్. సో చాలా అంటే అదొక ప్రశాంతత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే అనిపించింది అన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా. నిన్న నేడు ఉన్నవాడు నీవు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు, పరమ తండ్రి నీవే గొప్ప దేవుడవు, నీలో బిడ్డగా నన్ను మార్చుకున్నావు, మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోషగానాలను. ఇది ఫ్రెండ్స్ జోబ్ స్టోమ్ యొక్క వీడియో, వారి యొక్క చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.